మనము అతిశయపడేది దేవుని యందే అతిశయపడాలి, అంతే కదండి. మనుషుల యందు అతిశయపడకూడదు, మన దగ్గర ఉన్న డబ్బు యందు అతిశయపడకూడదు, మన దగ్గర ఉన్న మంచి ఆరోగ్యాన్ని బట్టి అతిశయపడకూడదు. మనం దేవుని యందే అతిశయపడే బిడ్డలుగా ఉండాలట. ఒక రోజున ఒక సహోదరి, నేను షాపులు కట్టుకున్నామండి, వచ్చి దయచేసి మీరు కూడా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అన్నది. అక్కడికి ఆమె మేనల్డ్ మన దగ్గరకు వస్తుంటే ఆయన చెప్పాడట, మా పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి సెట్ అవ్వదండి, మా పాస్టర్ గారు ఏమో మొక్కగా ఖండించి చెప్తాడు, మీ పాస్టర్ గారు ఏమో మరి ఆత్మలన్నీ చీకట్లో గెంటేస్తాడు, ఇతనికి పడదంటే, లేదు తీసుకురా, మీ పాస్టర్ గారు మా దగ్గర ఉండాలి, ప్రార్థన జరిగించాలని మంచి హృదయంతో సహృదయంతో ఆడు కౌరింపించింది. నేను వెళ్ళిన తర్వాత మరి ఇలా బలిపీఠం ఉంటే ఆ బలిపీఠానికి మొత్తం ఇలా కాసేసాడు ఆయన కూర్చుని. ఇక బలిపీఠం దగ్గరికి వచ్చి ఎవరు కూర్చోడానికి లేదు, ఆ బల వేశారు, బల పెడితే ఇలా కాసి కూర్చున్నాడు. నేను అనుకున్నాను ఇతను యోబాబులాగా ఆ దేవుని మందసం దగ్గర ఉన్న కొమ్ములు పట్టి కూర్చున్నట్లుగా ఇలాగే కూర్చున్నాడేంటి అని నేను అనుకున్నాను. యోబాబు అనే వ్యక్తి దావీదు కాలంలో 2 అమాయకులను చంపాడు. అది దావీదు మహారాజు చూశాడు. కానీ దావీదు యోబాబుని ఎటువంటి మాట అనలేదు, ఎటువంటి శిక్ష అతనికి విధించలేదు. ఎందుకంటే దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు సైన్యాధిపతిగా ఉండి దావీదుకి చాలా సహాయం చేశాడు. కాబట్టి అమాయకులను చంపాడనే కోపము దావీదు మనసులో ఉంది, కానీ అతను శిక్షించలేడు. కాబట్టి సొలొమోను గారు రాజు అయినప్పుడు సొలొమోనుతో చెప్తాడు, ఇదిగో యోబాబు అనే వ్యక్తి 2 అమాయకులను చంపాడు, ఇది జ్ఞాపకం పెట్టుకో, అతను తిరగబడి రాజ్యములు అల్లరి సృష్టించినప్పుడు ఖచ్చితంగా అతను ఉండనిపోద్దని చెప్పాడు. సొలొమోను కాలం వచ్చింది. సొలొమోను కాలంలో మరి సొలొమోను మీద తిరుగుబాటు చేయటానికి సొలొమోను సవతి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుల్ని ఉసుగొల్పాడు సొలొమోను మీద. సొలొమోను ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. యోబాబు ఎక్కడున్నాడో కనుక్కోండి అంటే యోబాబు పారిపోయి ఎక్కడున్నాడండి, దేవుని గుడారంలోకి వెళ్ళిపోయి ఆ మందసానికి 2 కొమ్ములు ఉంటే కొమ్ములు పట్టిన అలాగే నుంచున్నాడు. నేను ఇక్కడే చచ్చిపోతాను, నన్ను చంపను అని రాజుగారు మాట ఇస్తేనే బయటకు వస్తా, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే, సరే అయితే ఇక మీదట నువ్వు తప్పు చేసావని తెలిసినా, నా మీద తిరగబడినట్లు తెలిసినా ఖచ్చితంగా నేను చంపుతాను. నువ్వు ఏ తప్పు పని చేయలేనంత వరకు కూడా నీ తల మీద వెంట్రుక కూడా నశించిపోదని నేను మాట ఇస్తున్నాను. బయటకు వచ్చాడండి. బయటకు వచ్చి మళ్ళీ ఏం చేశాడు, కొన్ని రోజులకు మళ్ళీ తిరగబడ్డాడు. సొలొమోను ఒక సైనికుడిని పిలిచి, నువ్వు వెళ్ళి యోబాబు ఎక్కడ ఉన్నాడో చంపురామన్నాడు. యోబాబు ఏం చేశాడు, వెళ్ళిపోయి మళ్ళీ దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి మందసం కొమ్ములెట్టి కూర్చున్నాడు. అంటే మందసం ఉన్న చోటకి ఈ యొక్క శత్రువు ప్రవేశించడానికి కానీ అక్కడికి వెళ్ళి ఎవరిని చంపడానికి కానీ లేదు. ఆ మందసం పట్టుకుని అలా నుంచున్నాడు. ఆ రాజుగారి దగ్గర ఉన్న సేవకుడు, యోబాబు బయటికి రా, రాజు సెలవిస్తున్నట్టు, నేను రాను, చస్తే ఇక్కడే చేస్తాను అన్నాడు. చస్తే నేను ఇక్కడే చేస్తాను, బయటికి రాను అన్నాడు. ఇదే మాట సొలొమోనుకి చెప్తే సొలొమోను అన్నాడు, అతని మాట ప్రకారమే కానీ, అతను ఏమనుకుంటున్నాడు అదే కానీ, అదే జరగని అన్నాడు. వెళ్ళి ఆ మందసం దగ్గర కొమ్ములు పట్టుకున్నట్టు యోబాబుని కత్తితో పొడిచి చంపాడు. ఇలా ఎలాంటి వాళ్ళు అంటే నిజంగా చెప్తాను, అతిశయం అంటే ఏంటంటే ఆపద వచ్చినప్పుడు దేవుని పెట్టేసుకుంటారు, ఆపద లేనని చెప్పి కూడా గొంతులేస్తారు. అలాగే ఈ వ్యక్తి ఏం చేయండి, బలిపేట మొత్తం కాసేసాడు, ఎవరు రావడానికి లేదు ఇక్కడికి అని కాసేస్తే, అప్పుడు నేను ఇల్లు కానీ మీరు ఎలీషా గారు అన్నాడు. అవునండి కూర్చోండి అన్నాడు. కూర్చున్నాను. ఈ బలిపీఠం దగ్గర ఎప్పుడైతే కాసాడో నెమ్మది లేదో నాకు అర్థమైపోయింది. ఇతను మొత్తానికి మనల్ని వాకింగ్ చెప్పనివ్వడేమో అనుకున్నాను. ఆ పక్కన కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత సమయం ఇచ్చి 15 నిమిషాలు టైం ఇస్తున్నా అండి, 15 నిమిషాల్లో ఎలీషా గారు వాకింగ్ చెప్పాలి అన్నాడు. సరే ప్రార్థన చేయటానికి ఎలా ఒక 5 నిమిషాలు పట్టేస్తుంది కదండి, ప్రార్థన చేసి వాళ్ళందరికీ ఏదో చిన్నగా సాక్ష్యం చెప్పడం ఏదో ఉంటుంది కదా, 5 నిమిషాలు అలాగే పోతుంది. ఆ గ్రీటింగ్స్ ఇవ్వటం మిగిలినంత 10 నిమిషాలు. 10 నిమిషాలు ఎవడన్నా వాకింగ్ చెప్తాడండి? చెప్పండి, 10 నిమిషాలు ఏం చెప్తాం? నీకు అంత బాధ ఎందుకు? అవును కదండి, అవును కదా. నేను ఎవరైనా సేవకులు వస్తే ముందు నేను పంచుకోవటానికి చూడను, వాళ్ళకు పంచుకోమంటాను. ఎందుకంటే వాడు ఆకలి తీర్చిన తర్వాత మనం తినాలి, ఇది మర్యాద, అతిథి మర్యాద, అంతే తప్ప కానీ మనం తినేసి నువ్వు పక్కన కూర్చోను తర్వాత చెప్పి తినాలి అనకూడదండి కదండి. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు, 10 నిమిషాలు ఇంకా వాకింగ్, 15 నిమిషాల వాక్యం అన్నాడు. ఇంకా ఏం చెప్పాలని నేను వాకింగ్ చెప్తుంటే దేవుని ఆత్మ నా మీద ఉందేమో, వాక్యము ముందుకు వెళ్తుంది. వాక్యానికి సమయం ఇచ్చిన కానీ వాచి చూస్తూనే ఉన్నాడు. నన్ను పిలిచిన అబ్బాయి ప్రతి సమయంలో అతను గమనిస్తూనే ఉన్నాడు. వాక్యం చెప్తుంటే ఒక్కసారి లేచన్నాడండి, నువ్వు క్రమం నేర్చుకోలేదా?
నీకు పద్ధతి తెలియదా? నీ సంఘంలో ఇదే నేర్చుకున్నావా? ఇచ్చిన సమయానికంటే ఎక్కువ సమయం చెప్తున్నా, ఏమనుకుంటున్నావు నువ్వు? కూర్చో అన్నాడు. అది కదండి పాస్టర్, ఒక 5 నిమిషాలు కూర్చో, నేను చెప్తున్నా కూర్చో అన్నాడు. అక్కడ కూర్చుని ఇక నేనేం మాట్లాడలేక దేవునికి ప్రార్థన చేసుకుని నా బైబిల్ సంచిలో పెట్టుని బయటకు వచ్చేస్తుంటే వాళ్ళందరూ అంటున్నారు వెళ్ళిపోతున్నారు ఆయన అంటుంటే, వెళ్ళనమండి ఇలాంటి వాళ్ళు అనవసరం అండి అంటున్నాడు. మరి ఒక సేవకుడి మీద వేరొక సేవకుడు అతిశయించటము మర్యాద. సహోదరులు ఐక్యత కలిగి ఉండమన్నాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అతని తల మీద పోయబడి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుందంట. సువాసన కొడుతూ ఉండాలి ఈ సహోదరత్వం అంటే. అంతే కదండి. అహరోను తల మీద పోయబడి అతని గడ్డ మీదగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం ఎలా ఉంటుందో, అభిషేక తైలం ఎంత గుమ్మాలించి వాసన కొడుతుందో, సంఘములో ఉన్నట్టు సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండటము, సేవకులందరూ ఐక్యత కలిగి ఉండటము ఎంత మనోహరమో. ఆ వాక్యానికి విరుద్ధంగా ఇతను ఏమంటున్నాడండి? నా మీద తిరగబడుతున్నాడు, అతిశయించుకుని నాకు నేనే గొప్పవాణి. నేను బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పిన వాక్యాలన్నీ కూడా నుండి 65 నిమిషాలు దగ్గర అతని మళ్ళీ తిరిగి బోధించాడు. ఆ బోధించిన వాక్యం ఒక్కటి కూడా ఆత్మీయంగా లేదు, అన్నీ రివర్సే చెప్తూనే ఉన్నాడు. నేను చెప్పిన దానికి రివర్స్ చెప్తున్నాడు. కానీ అక్కడ ఆ పిలిచినటువంటి ఆ సహోదరి తల్లిగారు నన్ను పిలిచి, మీరు చెప్పిన వాక్యానికి అతను చెప్పిన వాక్యానికి చాలా తేడా ఉందండి, కాబట్టి మిమ్మల్ని చూసి అతను అసహించుకుంటున్నాడు, దయచేసి ఏమనుకోకండి, భోజనం చేసేయాలండి పాస్టర్ గారు, మీరు వెళ్ళిపోండి కోపమించని బ్రతిమాలితే కూర్చున్నాను. నుంచున్నప్పుడు పిలిచి పక్క వాళ్ళు అన్నారు, భోజనాలు పెడుతున్నారు రండి పాస్టర్ గారు. ఆ సంఘం అంతా ముందు భోజనం పెట్టేస్తారు కదా పాస్టర్ల సంఘానికి. కూర్చున్నప్పుడు నన్ను కూడా వచ్చి కూర్చోమన్నారు. నేను కూడా వెళ్ళి మర్యాద ప్రకారం భోజనం చేశాను. బయటకు వచ్చి దండం పెట్టి బయటకు వచ్చేసాను. ప్రియులారా, మనం ఒకరి మీద ఒకరు అతిశయించకూడదు. ఏనాడు కూడా మన అతిశయం అనేది మంచిది కదా. నేను అందరికంటే గొప్పవాడిని అనుకోవటం పెద్ద మూర్ఖత్వం. అందరికంటే గొప్పవాడు దేవుడు ఒక్కడే. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు ఒక్కడే. ఆయన యందు అతిశయపడాలి. మనం గొప్పవారం అన్నామంటే దేవుని కంటే గొప్ప పనులు చేయగలిగితేనే మనం గొప్పవారం. దేవుని కంటే గొప్ప పనులు ఏదైనా మనం చేయగలుగుతామా? చనిపోయిన మనిషిని మనం బ్రతికించగలుగుతామా? ఎంత పెద్ద భూగోళాన్ని మనం సృష్టించగలుగుతామా? జంతు జీవరాశులన్నింటినీ మనం కలగజేయగలుగుతామా? ఆకాశంలో పెద్ద దీపాన్ని మనం సృష్టించగలుగుతామా? రాత్రిని వెలిగి ఉండటానికి చంద్రుడిని మనం కలగజేయగలుగుతామా? మహాజల రాశులన్నీ ఏకరాశిగా కూర్చి సముద్రమని పేరు పెట్టిన దేవుని వల్లే మనం ఏదన్నా ఒక చిన్న కార్యం చేయగలుగుతామా? అయితే ఆయనకి చిన్నదే, మనం చిన్నది కాదు, చాలా పెద్దది కదండి. సముద్రాలు తన కట్టడ మీరి, దేవుని ఆజ్ఞని మీరి, అది పొంగి అది ఊరి మీదకి వచ్చి జనాలను నాశనం చేయకుండా సముద్రానికి మనం ఆజ్ఞాపించి దాన్ని ఆపగలుగుతామా? ఏమండి, అలా చేయగలిగితే మనం గొప్పోళ్ళమే. మనం ఏది కూడా చేయలేం. దేవుడు చేస్తున్న కార్యాలు ఒక ఇంచు కూడా మనం చేయలేం. కేవలము మనం ఒట్టి ఊపిరి వంటి వారు. మనకంత శక్తి లేదు, మన శక్తిహీనులము. శక్తిహీనులైన మనము బలవంతుడిగా ఒప్పుకోవాలి. ఆయన ఎంతో అతిశయపడాలి. నా దేవుడు నాకున్నాడు, నేను అతిశయపడుతున్నాను, ఆయనే నా దుర్గము, నా బలమైన కోట. నా శ్రమల యందు, నా పాపములు తీర్చుట యందు, నాకు రక్షణ తెచ్చుట యందును, నన్ను బలపరచుట యందును, నా కుటుంబ శోధన కాలంలో తప్పించుట యందును, నా శత్రువు నుంచి దూరపరచుట యందును, ప్రతి దాని యందు కూడా నేను ఆయన అతిశయపడుతున్నాను. కేవలము నిమిత్త మాత్రుడిని. నా సహోదరులందరికంటే కూడా నేను చాలా తక్కువ వాడిని, చిన్నవాడిని అని మనం ఒప్పుకోవాలి. దేవునికి ఇస్తారు. కాబట్టి యేసు ప్రభు వారు నిజంగా మరి ఎన్ని అద్భుతాలు చేశాడు. చనిపోయినటువంటి వారిని లేపాడు. యాయూరు కుమార్తెని 12 సంవత్సరాలు ఈడు గల కుమార్తెని చచ్చిపోతే ఆమెను లేపాడు. మనం చేయలేం. విధవరాల కుమారుడు చనిపోతే ఆ కుమారుడిని లేపాడు. పాలిముట్టగానే లేచి కూర్చుని ప్రభునామానికి మహిమ చెల్లించాడు కదండి. మరి లాజరు 4 దినాల పాటు సమాధిలో ఉంటే కుళ్ళు కంపు కొడుతుంటే అతన్ని దేవుడు జీవముతో బయటకు తీసుకొచ్చాడు. యేసుప్రభు చేస్తున్న అద్భుతాలండి, ఒక్కొక్క అద్భుతం మహా అద్భుతాలు చేశాడు. అటువంటి అద్భుతాలు చేసిన దేవుడు మరి మనతో ఉండగా మనం ఏమనుకోవాలండి? మనం ఆయనకంటే గొప్పవాళ్ళం కాదు. అంత గొప్పవాడైన యేసుప్రభు వారు తను తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిన సమయం గమనించి శిష్యులందరినీ పిలిచి వారిని కూర్చొని వాళ్ళ కాళ్ళు పట్టుకుని నీళ్లు పోస్తూ ఆ శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడట. శిష్యులు ఏపాటి వారండి? యేసుప్రభు దగ్గర సరిగ్గా కూడా ఏమి నేర్చుకోలేదు. వాళ్ళు బలహీనులే.
అటువంటి బిడ్డలు కాళ్ళు పట్టుకుని ఆయన కడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ గడగడలో ఉనిగిపోయారు. అయ్యో, యేసు ప్రభు వారు ఏంటంటే ఇంత గొప్ప ప్రవక్త, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యంతో మన కాళ్ళు కడుగుతున్నట్టు ఆశ్చర్యపోయి భయపడ్డారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ కాళ్ళు కడగకపోతే నాతో మీకు పాల్పంపులు లేదయ్యా, కాబట్టి నేను మీ అందరికీ కూడా దాసుడికి ఈ లోకానికి వచ్చాను. దాసుడుగా ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో, నమ్మకమైనటువంటి వాడుగా ఎవడైతే ఉంటాడో వాడు దేవుని యందు అతిశయపడతాడు, తన్ను తాను యందు అతిశయపడు. మనం దేవుని యందు అతిశయపడే బిడ్డలుగా ఉండాలి. జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను దేవుడు ఎన్నుకున్నాడు. మనం అజ్ఞానులమని దేవుడు చెప్తున్నప్పుడు మనం అజ్ఞానులమే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారమే. కానీ మనకు మనంగా జ్ఞానులు అనుకున్నామంటే మనకంటే మూర్ఖులు ఎవరు లేరు. మన జ్ఞానులమని చెప్పుకుని మన జ్ఞానమునందు మన డబ్బునందు అతిశయపడ్డామంటే మనలో గర్వము మొదలు, నాశనానికి ముందు గర్వము బయలుదేరుతుంది. మన నాశనం చేయడానికి గర్వమే ముందు బయలుదేరి వెళ్ళి మార్గాలన్నీ ఏర్పాటు చేస్తుంది. వీడు ఎలా నాశనం అయిపోవాలో, ఎలా చంపేయాలి వీడిని గర్వం ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి పాతాళగా దానికి తోచేస్తుంది. కాబట్టి మన యందు గర్వము రాకుండా ఉండాలంటే మనం దేవుని యందు అతిశయపడటానికి దీనత్వం కలిగి ఉండాలి. దేవుని ఆత్మను పొందుకున్న వారమైతే, దేవుని బిడ్డలమైతే మనం వృధాగా ఎవరి మీద కూడా తన్ను తానుగా అతిశయపడు. నేను వాళ్ళకంత గొప్పవాళ్ళని అనుకోరు. లోకాత్మను పొందుకున్నవాడు ఏం చేస్తాడు? అందరి మీద గొప్పవాడిగా ఎంచుకుంటాడు, వృధాగా అతిశయపడుతుంటాడు. వృధాగా అతిశయమైంది ఎవరి మీద కూడా మనం పడకూడదని. మనుషులను చూసి మనుషులు మనం ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండాలంటే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఒక పరలోక రాజ్యంలో ఒక గొప్ప ఆరాధన జరుగుతుందంటే, చాలా చోట్ల ఆరాధన జరుగుతుంటే మనసు నిండిపోతూ ఉంటుంది, పాటలు పాడుతుంటాయి, ఎంత చక్కగా ఉంటుందంటే మనసు ఉబ్బుళ్ళూరిపోతూ ఉంటుంది. అటువంటి ఆరాధన జరుగుతుందండి. దేవుడు తన దూతలన్నింటికి కూడా ఆజ్ఞాపించాడు. దూతలన్నీ కూడా క్రమంగా వరుసగా నిలబడ్డాయి. ఆ దూతలన్నింటి మీద కూడా ఒక దూతని ప్రధానమైన దూతగా, అధికారిగా, నాయకుడిగా వారి మీద ఈ దూతని నియమించాడు. ఏ దూత మరి ఏం పని చేయాలో ఈ దూత బోధిస్తే ఆ దూత పనులు చేస్తున్నాయి. ఒక దూత చప్పట్లు కొడుతున్నాయి, ఒక దూత వాద్యాలు వాయిస్తున్నాయి, ఒక దూత సింఫోనీ వాయిస్తుంది, ఒక దూత పాడుతుంది, ఒక దూత గానం చేస్తుంది. ప్రతి గానాలతో దేవుని యొక్క నామానికి మహిమ తెస్తూ ఉంది. కానీ ఈ ప్రధానమైన దూత ఏ దూతకు చెప్పిన పని ఆ పని చేస్తుంటే ఇది అనుకుందట, ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుని ఆ ఎడం చేతి వైపున సభాపర్వతం మీద ఉత్తర దిక్కుని ఖాళీగా ఉంది కదా, ఆయనతో పాటు కూడా మనం సింహాసనం వేసి కూర్చుంటే ఈ ఘనత మహిమ నాకు కూడా చెల్లుతుంది అని అనుకుందట. ఎవరి మీద? తను తాను అతిశయపడ్డది, తను తాను గొప్పదానిగా అతిశయపడ్డది. ఇంతకీ దూతను తయారు చేసింది ఎవరు? దేవుడే. దేవుడు తయారు చేసిన దూతే దేవుడి మీద తిరుగుబాటు చేసి ఆ రాజ్యము కోరుకుంది. కుడిపార్శ్వాన్ని కూర్చోవాలని అనుకోలేదు. కుడిపార్శ్వాన్ని ఎవరున్నారు? కుడిపార్శ్వాన్ని? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన నా కుడిపార్శ్వమున